ఇదేంటంటే పిండి. ఈ పిండి ఇట్లా చేయబడాలంటే ఎంతగా కొట్టబడాలి. ఇప్పుడైతే మిషన్లు వేసి దంచేస్తున్నారులేండి. ఒకప్పుడు దంచి 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 దేవుడు అంటాడు, నువ్వు నా ఆలయంలో నిలబడాలంటే నేను దంచాలి. సో మొదటగా ఇది మన జీవితం. మనం ఎప్పుడైతే నల్లగొట్టబడి వెర్రగొట్టబడి మనం ఏ స్థితిలోకి వెళ్తాం, ఇంకా నేను పనికిరాను, నేను చేతకాను, దేవుడేడి, కానీ దేవా నిన్నే నమ్ముకుని ఉన్నా అంటే దేవుడు అంటే రా 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 రా, పని జరుగుతూ ఉంది. నీకు ఇప్పుడు బాధగా ఉంది కానీ నేను విలువైన వాడిగా నేను చేస్తున్నాను. నీకు బాధగా ఉంది కానీ నిన్ను ప్రయోజకుడిగా నేను మారుస్తున్నాను. నీకు అర్థం కావట్లేదు కానీ నీ ఉన్న స్థానం వేరు, నిన్ను ఉంచబోయే స్థానం వేరు. ఈ పిండి చేయాలంటే ఏం కావాలి? మొదటగా నీళ్ళు. ఒట్టి నీళ్ళు వేస్తే సరిపోతుందా? నీళ్ళ బాప్తీసం. ఒట్టి నీళ్ళేసి పిండి రుద్దితే ఏమవుతుంది? నీళ్ళేసి పిండి నలుపుతా ఉంటే అంటికిపోతా ఉంటుంది. అది నలిపోయి కొలితే చేతికి అంటికిపోతా ఉంటుంది. అంటిపోయి పిండి పిండి గట్టి గట్టిగా షో యూ హ్యాండ్ అంతే. షో లైక్ దిస్, ఇలాగనే ఉంటుంది. ఏం ప్రయోజనం? అది వాడబడుతుందా? ఏసి రుద్దాలంటే అవుతుందా? అసలు తిరుగుతుందా? పొప్పల పడేయాలి. కొద్దిసేపు వదిలితే ఏమవుతుందో తెలుసా? రాయిలాగా అయిపోతుంది. చూసారు ఎప్పుడన్నా? చాలా మంది నేను దేవుని సమర్పించిన నలగొట్టబడ్డా, దేవుడు ప్రాణి ప్రారంభించాడు, ఓహో నీళ్ళు బాప్తీసం తీసుకున్నా, మళ్ళీ బండ బారిపోయిన హృదయం. నీళ్ళు సరిపోదు కానీ నూనె, ఈ నూనె వేసినప్పుడు ఏమవుతుందంటే మెత్తగా అవుతుంది. ఈ పిండిలో నీటిలో ఆ నూనె కొంచెం యాడ్ అయినప్పుడు అంటికిపోతా ఆగి అదంతా కలుస్తుంది. అవన్నీ కలిసి ఒకటిగా మారుతుంది. ఆ పిండి చివరికి నలుపుతా నీళ్ళేసి నూనెసి కీప్ డూయింగ్ ఇట్, కీప్ క్రషింగ్, నొక్కో కొట్టో. దేవుడు అంటాడు, నువ్వు ఎంత విలువైన వాడుగా ఉండాలంటే అంత నేను దంచాలి. దేవుడు కూడా మనల్ని వాడుకోవాలంటే హీఈస్ అట్ వర్క్. మీ జీవిత పరిస్థితి ఎలాగున్నా సరేనండి, దేవుని చేతుల్లో సమర్పించుకునేటప్పుడు ఆయన నలుపుతాడు, ఆయన కొడతాడు, ఆయన పిసుకుతాడు. డూ ఇట్. కొన్నిసార్లు ఎక్కువ టైం చేస్తుంది. ఏదో కొద్ది కలిపిసారి నూనె వేస్తాను చాలంటే సరిపోతుందా? మనం అంటాం, అయ్యో ఏదో కొద్దిగా చేసేదేవా, చాలుదేవా, ఏదో కొంచెం రెడీ చేసా, అది అట్లా చేసి కాల్ చేయి. దేవుడు అంటాడు, నో, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ యూ. నిన్ను అన్ని విషయంలో యోగ్యునిగా మార్చాలి, నిన్ను అన్ని విషయంలో విలువైన వాడిగా మార్చాలి. నీలో ఉన్నదంతా అనచాలి. పొడిగా ఉంటే గాలి కొడితే ఎగిరిపోతుందండి. అదే